టు ఏబీ ట్యుటోరియల్. మనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వైద్య విధానానికి సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనకి కొన్ని అప్డేట్స్ అయితే జరిగింది అనమాట. సో ఈ అప్డేట్స్లో ప్రధానంగా ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ కోవిడ్-19 సిచ్యువేషన్ టైంలో కూడా ప్రధానంగా డాక్టర్స్ సంఖ్య కానివ్వండి, నర్సెస్ సంఖ్య కానివ్వండి, స్టాఫ్ అనమాట నాన్ టెక్నికల్ స్టాఫ్ ఎక్కువ సంఖ్యలో అవసరమైంది. సో వీరు ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసేసి ఎగ్జామ్ పెట్టేసి రిజల్ట్స్ అనౌన్స్ చేసి ఈ ప్రక్రియ చేయడానికి చాలా టైం పడుతుంది కనుక రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఈ యొక్క పద్ధతులను ఎంచుకొని ముందు స్టాఫ్ని ఫిల్ చేసుకోవడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు ప్రజెంట్ కోవిడ్ వల్ల విరివిగా ఈ యొక్క ప్రక్రియ అనేది కొనసాగుతుంది, అవసరం అన్నమాట ప్రజెంట్. అయితే ఈ యొక్క 2002 కాడి నుంచి కూడా ఈ యొక్క పద్ధతి, ఈ యొక్క విధానం అనేది ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు రిలీజ్ చేస్తున్నటువంటి ఈ యొక్క 80,000 నోటిఫికేషన్స్ సంబంధించి జాబ్స్ సంబంధించి అనమాట. అదేవిధంగా సుమారు 20,000 దాకా ఈ యొక్క కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ని రెగ్యులర్ చేస్తున్నామంటూ తెలంగాణ రాష్ట్ర సీఎం గారు అసెంబ్లీలో అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగిందనమాట. ఈ యొక్క అనౌన్స్మెంట్ వల్ల ఉన్నటువంటి ఇంకో తెలుగు రాష్ట్రం అనేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ యొక్క జాబ్స్, ఈ యొక్క విధానంలోనే పనిచేసేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో కూడా ఏదో ఒక తెలియని ఆనందం, ఒక డిజైర్ అనేది పుట్టుకు రావడం జరిగింది. సో అదే ఈ ప్రజెంట్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం కూడా గతంలో అధికారంలో రాకముందు వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో చెప్పుకున్న విధంగానే ఇది ఒక పాయింట్గా పెట్టుకోవడం జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే మోస్ట్ సీనియర్స్ ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా రెగ్యులేట్ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది అనమాట. దానికి సంబంధించి ఇక్కడ మనకి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఈ ఆర్టికల్ రావడానికి రీజన్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేశారో ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా వీరికి ఇప్పుడు అది రావడానికి ప్రధాన రీజన్ అయిందనమాట. సో మనం వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ రెగ్యులరైజేషన్ ఇంకెప్పుడు పారామెడికల్ ఉద్యోగుల ఎదురుచూపు 20 సంవత్సరాలకు పైగా పరిష్కారం కాని సమస్య, సీఎం జగన్ న్యాయం చేయాలని ఆకాంక్ష అంటూ ఇక్కడ రావడం జరిగింది. ఇక రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి డిఎస్సి ద్వారా ఎంపికైన అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా వీళ్ళందరూ కూడా సుమారు ఈ యొక్క పిహెచ్లో పనిచేస్తున్నటువంటి 3,767 మంది కాంట్రాక్ట్ పద్ధతి విధులు నిర్వహిస్తున్నారు. ఇక టీవీ, విష జ్వరాల నియంత్రణ నుంచి కరోనా వరకు ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారు అన్నమాట. గ్రామ స్థాయిలో జనన మరణాల నమోదులో వీరికి పాత్ర అనేది చాలా ఇంపార్టెంట్ అంటూ కాంగ్రెస్ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ కానివ్వండి, ఈ యొక్క అన్ని గవర్నమెంట్లో తమను ఆదుకుంటామని వీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. తెలంగాణలో కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఒక కొలిక్కి వస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా దీనికి సంబంధించి అప్డేట్స్ అనేది రావాల్సి ఉందన్నమాట. వీరు వెయిట్ చేయడం జరుగుతుందన్నమాట ప్రజెంట్. అయితే తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళ యొక్క రూల్స్ కానివ్వండి, వాళ్ళు ఏ విధంగా అంటే వీరు ఎప్పుడు చేరారు, వీరికి సంబంధించి ప్రియారిటీస్ కానివ్వండి, కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయన్నమాట. వాళ్ళు ఆ క్యాలిక్యులేషన్ బేస్ చేసుకొని వాళ్ళు పర్మనెంట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి. వాళ్ళ మెజర్మెంట్స్ వేరు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో గత 20 సంవత్సరాలుగా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఎన్నికైనటువంటి శాంక్షన్ పోస్టులు కాంట్రాక్టు పద్ధతిలో ఎంపీహెచ్ఏ, మెయిల్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, ఇతర సిబ్బంది మొత్తం కలుపుకొని 3,767 మంది ఉన్నారు. జిఓ ఆర్టీ నెంబర్, మనకి ఆర్టీ నెంబర్ కూడా 2001-2002 సంవత్సరాల రాత పరీక్షలు ఎంపికైన వారిని మెరిట్ ఆధారంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ ఎంపిక చేసిన కౌన్సిలింగ్ ద్వారా శాంక్షన్ పోస్టులో నియమించారు. ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశం నాటి నుంచి నేటి వరకు ఇది పోస్ట్ పోన్ అవుతూ వచ్చిందంటూ కూడా మనకి రావడం జరిగిందనమాట. సో గత ప్రభుత్వాలకు సంబంధించి కానివ్వండి, వీరికి జియో నెంబర్ 27 ద్వారా 28,000 వరకు ఫిక్స్డ్ శాలరీ ప్రకటించి అట్లా కామ్గా ఉన్నారు. వీళ్ళు డిఏ కానివ్వండి, ఇవన్నీ టీఏలు ఇవన్నీ కోరడం జరుగుతుందన్నమాట. రాష్ట్ర సీఎం అధికారంలో వచ్చేటప్పుడు వీరిని రెగ్యులర్ చేస్తామంటూ కూడా వీళ్ళు తమ బాధలు చెప్పుకున్నప్పుడు రెగ్యులర్ చేస్తామని చెప్పడం జరిగిందంటూ ఇలా రావడం జరిగిందనమాట. సుమారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క 1136 ప్రాథమిక హెల్త్ సెంటర్స్కి సంబంధించి ఈ పల్స్ పోలియోస్ వ్యాక్సినేషన్ కానివ్వండి, టీవీ, విష జ్వరాలు మెయిన్ వీటన్నిటిని వీళ్ళే చూస్తున్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ద్వారా ఎంపికైనటువంటి ఉద్యోగులే. ఇక ఉద్యోగులకు 42,000 వరకు శాలరీస్ రావాల్సి ఉండగా పారామెడికల్ ఉద్యోగులకు ఆర్థిక శాఖ 32,000 మాత్రమే బేసిక్ ఫిక్స్ చేసిందంటూ ఇక్కడ
మనకి రావడం జరిగిందనమాట. అయితే ఈ 2002లో చేరినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో చాలా వరకు ఈ యొక్క ఏజ్ వల్ల వాళ్ళ యొక్క జాబ్ రిటైర్మెంట్ ఏజ్ అయిపోయింది. సుమారు 140 అబోవ్ వరకు మరణించారనమాట, ఏదో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. సో ఇప్పుడు వచ్చేప్పటికి ఉన్నవారిని త్వరగా చేయాలి, మా యొక్క ఏజ్ కూడా అయిపోతుంది. పక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో చూపిన విధంగానే ఈ రాష్ట్ర సీఎం కూడా దీనికి ఏదో ఒక రకంగా మార్గం చూపాలంటూ వీడు చెప్పడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి ఆర్టికల్ అయితే రావడం జరిగిందనమాట. మనం దీనికి సంబంధించి న్యాయం చేయాలి, మాకు కూడా జస్టిస్ కావాలంటే ఇక్కడ రావడం జరిగిందనమాట. దాని గురించి మనం ఆర్టికల్ అయితే చేయడం జరిగింది. సో ఇది మనకి హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అప్డేట్స్ అనమాట. ఇలాంటి మరిన్ని ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఒక ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.